వేరే అమ్మాయి రాజుకి ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు. అది చూసి కావ్య తట్టుకోలేక ఫుడ్ పడేస్తూ ఉంటుంది. అలా పడేస్తూ ఫుడ్ తింటూ ఏం తెలియనట్లుగా ఫుడ్ తింటూ ఉంటుంది. రాజు అయితే అదంతా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే పక్కన రాజు పలమారుతూ ఉంటే నీరు ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటే రాజు పక్కనే ఉన్న అమ్మాయి వాటర్ అయితే తాగేస్తూ ఉంటాడు. అలా తాగేయగానే కావ్య చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోగానే రాజుతో అయితే పక్కనున్న అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది. సారీ, మీ ఇద్దరు లవర్స్ అని తెలియక నేను ఫుడ్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నారు, మేము లవర్స్ అని మీరెందుకు అనుకుంటున్నారు అని అనేసరికి, కాకపోతే ఏంటి, నేను ఫుడ్ తీసుకొచ్చానని తను ప్లేట్ పడేసింది. ఇప్పుడు మీరు నేను ఎంగిల్ చేసిన వాటర్ తాగారని సీరియస్గా వెళ్ళిపోయింది. దీని అర్థం మీ ఇద్దరు లవర్స్ అయినా కదా, నాకు ఆ విషయం తెలియక నేను ఇదంతా చేశాను అనేది అమ్మాయి అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, మీరు ఏమనుకుంటున్నారో చెప్తేనే కదా తెలిసేది అని అనేసరికి, ఏం ఏం నా మనసులో ఏముందో మీకు తెలియదా అని కావ్య అయితే రాజుబాయికి సీరియస్ అవుతూ ఉంటుంది. మీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది అని కావ్యతో రాజు అనేసరికి, అలా ఎలా తెలియదు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక యామిని అయితే, ఏంటి వీళ్ళిద్దరు దగ్గర అయిపోతారా ఏంటి అని అయితే చాలా టెన్షన్ పడుతూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటూ ఉంటుంది. అది చూసి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య నిజంగా నన్ను ఇష్టపడుతుందా అనేది అనుకుంటూ ఉంటాడు రాజు.